భయపడకు రామ్, నీకు మంచి మార్క్సే వస్తాయి. రాకపోతే? వచ్చినా రాకపోయినా సింబా ఇప్పుడు ముఫాసాకి ఫేవరెటే కదా. థ్యాంక్ యూ డాడీ. ఏంటో ఇది, నా బిడ్డకే ఎందుకు ఇలా జరుగుతోందో అర్థం కావటం లేదు. తాతయ్య, మీరేం టెన్షన్ పడకండి, ధైర్యంగా ఉండండి. చాలా థ్యాంక్స్ మేడం. నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు? మీరు స్టేషన్కి వచ్చారు కాబట్టే వాళ్ళు నన్ను వదిలేశారు. రాణి వద్దంటున్నా కూడా నేనే వినకుండా మీ ఇద్దరిని బయటికి పంపించాను. మీ బర్త్డే రోజు ఇలా జరిగింది. ఐమ్ సారీ. అయ్యయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? నేను హ్యాపీగా ఉండాలనే కదా రాణిని నాతో పంపించారు. హ్యాపీగా ఉందా? ఇప్పటిదాకా ఉంది, కానీ నీ చేయి పడ్డాక తగ్గిపోయిందండి. మిమ్మల్ని బతిమాలి బయటికి తీసుకెళ్లేందుకు నాకు ఇంత తీపి బహుమతిస్తారా? అయ్యో, ఏంటండి ఒక్కసారిగా అంత మాట అన్నారు? నేనెందుకు ఇలా చేస్తాను? మీకు ఇలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఇదంతా నా వల్లే. అయ్యో రాణిగారు, నేనేదో జస్ట్ జోక్ చేశానంతే, మీరేం ఫీల్ అవ్వకండి. చూడండి ఎలా కొట్టారో. ఆ పాపిష్టోళ్ళకి చేతులు ఎలా వచ్చాయో మిమ్మల్ని కొట్టడానికి. వాళ్ళ చేతులు విరిగిపోను. మేడం, మీరు టైంకి వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా బాడీ మొత్తం నుజ్జు నుజ్జు చేసేవారు. అయినా ఏంటి మేడం ఈ అన్యాయం? అంటే పబ్లిక్ ప్లేస్లో ఒక ఆడమగ కలిసి ఉండకూడదా? ఉంటే ఇలా తప్పుగా అర్థం చేసుకుని నోటికొచ్చినట్టు మాట్లాడి ఇలా కొట్టేస్తారా? ఇదెక్కడి న్యాయం మేడం? మీ విషయంలో వాళ్ళు చేసింది తప్పే. అలా అని పోలీసులందరినీ కూడా పూర్తిగా తప్పు పట్టలేం. ఎందుకంటే ఇప్పుడు సమాజం అలా తయారైంది. యూత్ పూర్తిగా దారి తప్పిపోతుంది. పుస్తకాలు పట్టుకుని చదువుకోవాల్సిన టైంలో మొబైల్స్ పట్టుకుని చాటింగ్లు, కాల్స్ అంటూ గడిపేస్తున్నారు. క్లాస్ రూమ్లో పాఠాలు నేర్చుకోవాల్సిన టైంలో పార్క్లో ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నారు. యువతికిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుని ప్రేమ పేరుతో అడ్డదారులు తొక్కుతున్నారు. అందుకే రోజురోజుకి యువతలో సూసైడ్లు, హత్యలు, రేపులు, కిడ్నాప్లు ఇలాంటివన్నీ పెరిగిపోతున్నాయి. ఎవరో కొంతమంది చేసిన తప్పులకి ఇదిగో మీలాంటి జెన్యూన్ పర్సన్స్ని కూడా అనుమానించాల్సి వస్తుంది. కానీ ఆ పోలీసోళ్ళు మాత్రం చాలా ఎక్స్ట్రాలు చేశారు. రాణి గురించి తప్పుగా మాట్లాడారు. వాళ్ళని మాత్రం వదిలిపెట్టను. వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తాను. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండండి. 2 రోజుల్లో మీ పెళ్ళైన తర్వాత మీరెక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. అప్పుడు ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ అనరు. చెప్పండి మేడం. అమ్మ ఝాన్సీ, నువ్వు ఎక్కడున్నావు? ఏమైంది మేడం? స్వీటీ, మన స్వీటీకి ఏమైంది మేడం? ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది. కళ్ళు తిరిగి పడిపోయింది. ఎంత పిలిచినా ఉలుకు పలుకు లేదు. స్పృహలోకి రావట్లేదు. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు త్వరగా రావా? నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. మీరేం భయపడకండి మేడం. స్వీటీకి ఇంజెక్షన్ చేయించడం ఆలస్యమైంది. నేను పనిలో పడి మర్చిపోయాను. మీరు వెంటనే స్వీటీని హాస్పిటల్కి తీసుకురండి. నేను డైరెక్ట్గా హాస్పిటల్కి వస్తాను. అలాగే.
అక్క స్వీటీకి ఏమైందక్క? ముక్కులో నుంచి బ్లడ్ వస్తుందట. నేను వెళ్ళొస్తాను. బాయ్. నేను కూడా వస్తాను. లేదు రాణి, 2 రోజుల్లో మీ పెళ్లి కదా, నువ్వు రెస్ట్ తీసుకో. అది కాదక్క. రాణి పర్వాలేదు, స్వీటీకి ఏం కాదు. నువ్వు అతన్ని జాగ్రత్తగా చూసుకో, ఓకేనా? టేక్ కేర్. ఏమండి 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 ఏమైంది కమలా? ఏమైంది? ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయిందండి. చూడండి. అక్క స్వీటీ స్వీటీ, స్వీటీ అమ్మ, స్వీటీ. స్వీటీ స్వీటీ, స్వీటీ లేమ్మా. ఏమండి హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం. సరే. తొందరగా రండి. స్వీటీ. ధనంజయ్, మీరేం చేస్తున్నారో మీకు కొంచెమైనా అర్థమవుతుందా? నేను చెప్పింది మర్చిపోయారా? నా మాటకు విలువ లేదా? ముందు దాన్ని కిందకు దించురా. మామయ్య గారు, పాప ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఇప్పుడు లేట్ చేయకుండా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి. ధనా, దించమున్నానుగా, దించో. ఏమండి పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళాలండి. ఏమండి ఏమండి ఈ పిల్లలతో అసలు మాట్లాడొద్దని చెప్తే మీరేంట్రా? మాట్లాడటమే కాకుండా ప్రేమలు కూడా పంచుతున్నారు. మీ అందరికీ వీళ్ళ మీద ప్రేమలు పొంగుకొస్తున్నాయా? ఈ పిల్లలకి మనకి ఎలాంటి సంబంధం ఉండకూడదని చెప్పాను కదా, మరెందుకు నేను గీసిన గీతను చెరిపేస్తున్నారు? మావయ్య గారు, పిల్లలు మన ఇంట్లోనే ఉంటున్నారు కదా. మన ఇంట్లో ఉన్నంత మాత్రాన మనవాళ్ళు అయిపోతారా? అయితే పనివాళ్ళు కూడా మన ఇంట్లోనే ఉంటున్నారు కదా, వాళ్ళు కూడా మన బంధువులు అయిపోతారా? పనివాళ్ళ మీదనైనా ప్రేమాభిమానాలు చూపించవచ్చు కానీ వీళ్ళ మీద చూపించడానికి మాత్రం తావే లేదు. వీళ్ళు నన్ను కోర్టు మెట్లెక్కించి నా పరువు తీసి మరీ ఇంట్లోకి వచ్చారు. పోయిన ప్రాణం తిరిగి రాదు, తెగిపోయిన బంధం మళ్ళీ చిగురించదు. ఇది అర్థం చేసుకుంటే అందరికీ మంచిది. ప్రాణాపాయ స్థితిలో ఉంటే కూడా చూస్తూ ఎలా వదిలేమంటారు మావయ్య? ఎవరు వదిలేయమంటున్నారు? వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వెళ్లేదాకా మనం ఏం చేయాలో అంతే చేయాలి. అంతేగాని ప్రేమలు పంచటాలు, బాధపట్టాలు, కన్నీరు కార్చటాలు లాంటివి చేయొద్దు. మావయ్య గారు అసలు కమలా, నీ పెద్ద కొడుకులాగా ఒక ప్రాణాన్ని బలి తీసుకునేంత మూర్ఖుణ్ణేం కాదు నేను. అయినా ఇప్పుడు కొత్తగా పడిపోయేదేముంది? కోర్టులోనే కళ్ళు తిరిగి పడిపోయింది కదా. అందుకే కదా లక్షలకు లక్షలు తగిలేసి ట్రీట్మెంట్ చేయిస్తున్నాము. డబ్బులు కావాలంటే ఎంతైనా ఇచ్చేస్తాం, అంతేకాని దగ్గరుండి వాళ్ళ బాగోగులు చూసుకోవాలంటే మాత్రం కుదరదు. ఎప్పట్లాగే ఇప్పుడు కూడా జరిగింది, అంతే కదా. ఆ మాత్రం దానికే ప్రాణం పోతుందని భయపడి లబో దీబోమని గుండెలు బాదుకుంటూ హాస్పిటల్కి పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. మావయ్య గారు, మనం కాకపోతే ఇంకెవరు తీసుకెళ్తారు? మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. తనని హాస్పిటల్లో చేరిస్తే సరిపోతుంది. చంద్రమోహన్, నాన్న, పని మనిషి పారిజాతాన్ని, డ్రైవర్ విష్ణుని పిలువు. అలాగే నాన్న. పారిజాతం
ధనా, నువ్వు హాస్పిటల్కి ఫోన్ చేసి ఆ ట్రీట్మెంట్ గురించి మాట్లాడు. విష్ణు, పారిజాతం, నువ్వు పాపను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. మావయ్య, మనం లేకుండా ఎలా మావయ్య? మాట్లాడొద్దు కమలా, వాళ్ళకి అది చేయటమే చాలా ఎక్కువ. ఇంతకీ ఈ విషయం ఆ ఝాన్సీకి తెలుసా? ఫోన్ చేసి చెప్పాను మావయ్య, డైరెక్ట్గా హాస్పిటల్కే వస్తానంది. విష్ణు, పాపను హాస్పిటల్లో ఆ ఝాన్సీకి అప్పగించి మీరు తిరిగి వచ్చేసేయండి. అలాగే సార్. తీసుకెళ్ళండి. స్వీటీ, స్వీటీ, కమలా, పాప. ఆగరా, ఆగో. అక్క రేయ్, నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకసారి నువ్వు తిన్నగా ఉండక ఇటుకలు మీదేసుకున్నావు. ఇప్పుడేమో మీ అక్కిల. అసలు మీరొచ్చిన దగ్గర నుంచి హాస్పిటల్లు, కోర్టులు, కేసులు అంటూ తిరగడమే సరిపోతుంది. నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే పడుండు. పోనీ గదిలోకి పో. ఆగండి. మళ్ళీ చెప్తున్నాను, ఆ పిల్లలకి మనకి మధ్య ఎలాంటి సంబంధమూ లేదు, ఎలాంటి బంధుత్వమూ లేదు. మనవి కాని బంధాలని, అనుబంధాలని మనసులోకి ఎక్కించుకోకండి. అవి మనల్ని దహించి వేస్తాయి. జాగ్రత్త. పని ఎంతవరకు వచ్చింది? చెప్పాను కదన్నా, ఆ రాణి పెళ్లి ఫిక్స్ అయిందని. ఇంకో 2 రోజుల్లో గుళ్ళు పెళ్లి చేసుకోబోతుంది. పెళ్లికి అన్ని సిద్ధం కూడా చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటున్నావా రాణి? అమెరికాలో హాయిగా తిరగాల్సిన నన్ను ఈ జైలు గోడల మధ్య ఖైదీని చేసి నువ్వు మాత్రం పెళ్లి చేసుకుని హ్యాపీగా కాపురం చేద్దామనుకుంటున్నావా? మీరేం బాధపడకండన్నా, మీకు ఈ గతి పట్టించిన వాళ్ళని మీరు చెప్పినట్లే చేస్తాను. పెళ్లి పీటల మీదే వాళ్ళని లేపేస్తాను. నో! దాన్ని సంతోషంగా పెళ్లి చేసుకోనివ్వు. అదేంటన్నా? ఎందుకంటే పెళ్ళయ్యాక ఆ రాణి బాధ రెట్టింపవుతుంది. డబుల్, ట్రిపుల్, అలా రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంటుంది. అర్థం కాలేదా? నాకు కావాల్సింది ఆ రాణి చావడం కాదు, అది జీవితాంతం కుమిలి కుమిలి ఏడవాలి. దాన్ని చూస్తూ ఆ ఝాన్సీ కూడా కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అన్నా, పెళ్లి జరిగితే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదన్నా? లేదో, పెళ్లి తర్వాత దాని మొగుణ్ణి లేపేయాలి. దాని కెరియర్లో ఒక రేప్, దాని మొగుడు చావు, తర్వాత జైలు నుంచి నా ఎంట్రీ. ఇక ఆరిపోయిన దాని జీవితంలో వెలుగనేదే ఉండదు.
నేను పెట్టే టార్చర్కి చావలేక బ్రతకలేక నరకం నరకం అనుభవిస్తుంది. నెక్స్ట్ టార్గెట్ ఆ లాయర్ ఝాన్సీ. దాని నల్లకొట్టు పవర్ ఏంటో అది చూపించింది. ఇక నా పవర్ ఏంటో నేను చూపిస్తాను. దాని ఒంటి మీదున్న నల్లకోటు తీసి పక్కన పడేసి పిచ్చిదాన్లాగా రోడ్లపై పరుగులు పెట్టేలా చేస్తా. అసలు దానికి నరకమంటే ఎలా ఉంటుందో చూపిస్తా. అవన్నీ 1 by 1 పర్ఫెక్ట్ గా జరగాలంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. చెప్పండన్నా. చెప్పింది గుర్తుందిగా? అలాగే అన్నా, మీరు చెప్పినట్లే చేస్తాను. పెళ్ళయ్యాకే వాణ్ణి పైకి పంపిస్తాను. సరే అన్నా, ఉంటాను. స్వీటీ, 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 అమ్మ స్వీటీ. డాక్టర్, 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 స్వీటీ, స్వీటీ, డాక్టర్, డాక్టర్. స్వీటీ, డోంట్ వరీ, పల్స్ రేట్ ఏం పడిపోలేదు. హార్ట్ బీట్ కరెక్ట్ గానే ఉంది. ఐ విల్ టేక్ కేర్. ఇమీడియట్ గా ఐసీయూకి షిఫ్ట్ చేయండి. నర్స్, ఆ స్పెషల్ ఇంజెక్షన్ రెడీ చేయండి. ఓకే సార్. త్వరగా తీసుకెళ్ళండి, త్వరగా. మేడం, మేము వెళ్ళొస్తాం మేడం. కమల మేడం వాళ్ళు రాలేదా? లేదు మేడం, మమ్మల్ని పాపని హాస్పిటల్లో జాయిన్ చేసి తిరిగి రమ్మని చెప్పారు. మేము వెళ్ళొస్తాం మేడం. ఝాన్సీ, స్వీటీకి ఎలా ఉంది? కళ్ళు తెరిచిందా? ఇంకా లేదు మేడం, ఇప్పుడే ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ట్రీట్మెంట్ జరుగుతుంది. అయినా ఏంటి మేడం ఇది? స్వీటీ మీ మనవరాలు, మీ కొడుకు బిడ్డ. కనీసం మీ ఇంట్లో ఒక్కరికి కూడా ఆ పసిదానికి తోడుగా రావాలనిపించలేదా? రావాలని అనుకున్నాను, కానీ మీరు కూడా ఇలా చేస్తారని నేను అనుకోలేదు మేడం. ప్రాణం పోతుందని తెలిసినా కూడా మీరందరూ ఇంత కఠినంగా ఉంటారా? నన్ను నేను అనుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళ గురించి తెలిసి కూడా మిమ్మల్ని నమ్మాను. కానీ మీరు కూడా వాళ్ళలాగే పిల్లల్ని వదిలేశారు మేడం. అలా అనొద్దు. పిల్లలంటే నాకు ప్రాణం. మీలో మీరు ప్రాణం అనుకుంటే ఏం లాభం మేడం?
కష్టకాలంలో పిల్లలకి అమ్మగా అండగా నిలబడాలి. వాళ్ళని క్షేమంగా చూసుకోవడం మీ బాధ్యత కదా. నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకోమ్మా. మా మావయ్య గురించి నీకు తెలుసు కదా. ఆయన వద్దన్నారే అనుకోండి, మీరు ఆగిపోతారా? నచ్చజెప్పి ప్రాణాల్ని కాపాడాలి గాని మౌనంగా ఉండి బంధాన్ని తెంపేసుకుంటారా? అది చూడు ఝాన్సీ, ఇప్పుడు నువ్వు సీన్ క్రియేట్ చేయకు. సీన్ క్రియేట్ చేయడం ఏంటి సార్? పాప చావు బ్రతుకుల్లో ఉంది. మాకు తెలుసు. తెలిసి అలా ఎలా చేస్తారు సార్? మీకు కొంచెం కూడా బాధగా అనిపించడం లేదా? మాట్లాడింది చాలు ఝాన్సీ. అయినా నువ్వు మమ్మల్ని ప్రశ్నించడం ఏంటి? మేమెవరం రాకపోయినా స్వీటీకి అందాల్సిన ట్రీట్మెంట్ కోసం ఎవ్రీథింగ్ అరేంజ్ చేశాం. ఏ ఆటంకం లేకుండా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఏదో మేమే స్వయంగా తీసుకొస్తేనే డాక్టర్లు ట్రీట్ చేస్తారన్నట్టు మాట్లాడతావేంటి? ఆఖరికి నువ్వు కూడా హాస్పిటల్లో లేకపోయినా జరగాల్సిన వైద్యం నిమిషాల్లో జరుగుతుంది కదా. సార్, ట్రీట్మెంట్ జరుగుతుంది కావచ్చు, కానీ నా అనేవాళ్ళు ఒక్కరైనా ఉండొద్దా? మీకు పిల్లల మీద ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా చేస్తారా? ఇందులో ఏమైనా న్యాయం ఉందా సార్? న్యాయం ఉంది. అయినా అవకాశం ఉన్నప్పుడల్లా మనుషుల్ని కోర్టుకి ఇడ్చి వాళ్ళ పరువు మర్యాదల్ని వీధికి లాగి కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి తోడుగా రమ్మంటే ఎందుకు వస్తారు? ఎదుటి వాళ్లతో ఐకమత్యంగా ఉండాలంటే వాళ్లతో ఎలా మసులుకోవాలో తెలుసుకో. పాపని పని వాళ్లతో పంపించామని నువ్వు గుండెలు బాదుకుంటున్నావు కదా. కానీ వాళ్ళు కూడా మా సొంత మనుషుల కింద లెక్క. వాళ్ళు ఎంతో విశ్వాసంగా ఉంటారు. వాళ్లకున్నంత విలువ కూడా లేదు నీకు ఈ ఇంట్లో. ఝాన్సీ గారు, పాపకి ఎలా ఉందండి? ఎలా ఉంటే మీకేంటండి? మీకు ప్రాణాల కంటే పంతాలే ముఖ్యం కదా. అసలు ఏంటండి ఇది? నేనేమో పిల్లల్ని మీ ఇంట్లో వాళ్ళకి దగ్గర చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ మీ వాళ్ళేమో పాప చావు బ్రతుకుల్లో ఉన్నా కూడా అస్సలు పట్టించుకోవడం లేదు. పిల్లలు ఏం పాపం చేశారని ఇలాంటి శిక్షలు వేస్తున్నారు?